దీంతో ఇప్పుడు విజేంద్ర ప్రసాద్ టీమ్ స్క్రిప్ట్పై మరోసారి వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది. ఓవైపు జక్కన్న స్క్రిప్ట్లో మార్పులు చేయిస్తూనే మరోవైపు కాస్టింగ్ ఫైనల్ చేయడంపై దృష్టి పెట్టినట్లు టాక్ నడుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్తో యూనివర్సల్ కాన్సెప్ట్తో ఈ మూవీ ఉండబోతోంది. విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే కథ సిద్ధం చేసి రాజమౌళికి ఇచ్చారంట. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో వరల్డ్ అడ్వెంచర్ ట్రావెలర్గా ఈ సినిమాలో మహేష్ బాబు కనిపించబోతున్నారు. ఇప్పటికే మూవీ బేసిక్ అవుట్లైన్ అయితే రాజమౌళి మైండ్లో ఉంది. ఇక ఫుల్ స్క్రిప్ట్ని సిద్ధం చేసే బాధ్యతని తండ్రి విజేంద్ర ప్రసాద్ని జక్కన్న అప్పగించారు. తాజాగా రాజమౌళి ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారంట. అందులో భాగంగా స్క్రిప్ట్ మొత్తం చదివి చాలా మార్పులు చెప్పినట్లు తెలుస్తోంది. స్క్రీన్ ప్లే విషయంలో రాజమౌళి అంత సంతృప్తికరంగా లేకపోవడంతో మొత్తం మరల రివైజ్ చేయమని రైటింగ్ టీంకి సూచించారంట. దీంతో ఇప్పుడు విజేంద్ర ప్రసాద్ టీమ్ స్క్రిప్ట్పై మరోసారి వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది. ఓవైపు జక్కన్న స్క్రిప్ట్లో మార్పులు చేయిస్తూనే మరోవైపు కాస్టింగ్ ఫైనల్ చేయడంపై దృష్టి పెట్టినట్లు టాక్ నడుస్తోంది. మహేష్ బాబుకి జోడీగా ఇండోనేసియా బ్యూటీని ఫైనల్ చేశారని ప్రచారం నడుస్తోంది. అఫీషియల్గా కన్ఫర్మ్ చేయకపోయినా ఆమె సినిమాలో చేయడం ఖాయం అని టాక్. ఇదిలా ఉంటే మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సక్సెస్ మూడ్లో ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చి మూవీ ముచ్చట్లు షేర్ చేసుకున్నారు. సినిమాలో 2 డాన్స్ బీట్స్ చేయడానికి కారణం చెప్పారు. గుంటూరు కారం తర్వాత మరల మాస్ సాంగ్స్కి డాన్స్ చేసే అవకాశం ఉండకపోవచ్చని, అందుకే ఈ సినిమాలో సరదా తీర్చుకున్నట్లు తెలిపారు. కొద్ది రోజులు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసిన తర్వాత రాజమౌళి సినిమా ప్రీ ప్రొడక్షన్ యాక్టివిటీస్పై మహేష్ బాబు ఫోకస్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా కోసం వర్క్ షాప్స్ కూడా నిర్వహించబోతున్నారు. మరి అఫీషియల్గా ఈ సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది వేచి చూడాలి.